నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి డాక్టర్ మజ్జి భారతి గారు రచించిన మారక అనే ఒక చక్కటి కథను విందామండి. ఈ కథ ఫిబ్రవరి 2025లో ఈనాడు ఆదివారం పుస్తకంలో ప్రచురింపబడింది. ఇక కథ మొదలు పెట్టేస్తున్నానండి. జీవితంలో ఏదైనా మరక ఒక్కసారి పడితే జీవితాంతం పోదేమో. ఇది ఇప్పుడు అనుభవంలోకి వస్తోంది పరాంకుశానికి. ఇంకో సంబంధం తెచ్చాను చూడండి అన్న పెళ్ళిళ్ళ పేరయ్యతో. మొన్న చూసిన సంబంధం బాగుంది, అబ్బాయి అమ్మాయి మాట్లాడుకుంటామన్నారు, వాళ్ళిద్దరికి నచ్చితే ముహూర్తాలు పెట్టేసుకుందాం అన్నాడు పరాంకుశం. మీ సంబంధం వాళ్ళు వద్దనుకుంటున్నారండి అని చెప్పలేక చెప్పాడు మధ్యవర్తి. గుచ్చి గుచ్చి అడిగితే ఒకప్పుడు మీకు మీ అబ్బాయికి తాగే అలవాటు ఉండేదని భయపడుతున్నారన్నాడు. ఏదైతే అవ్వకూడదని అనుకున్నాడో అదే జరిగింది. 8 ఏళ్ల కిందట ఎలా ఉండేవాడు తాను? జ్ఞాపకాలు వెల్లువలా చుట్టుముట్టాయి పరాంకుశాన్ని. ప్రమోషన్ వచ్చాక డబ్బులు దండుకునే సీటు. అంతవరకు అలవాటు లేకపోయినా ఫ్రీగా డబ్బులు వస్తుంటే చేదా? అలా తాను లంచగొండిగా మారాడు. తనలాంటి వాళ్ళు ఓ నలుగురితో కలిసి మందు కొట్టడం, పార్టీలు పబ్బులు అంటూ తిరగటం, తాగి ఇంటికి లేటుగా వెళ్ళటం, జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నాను అనుకునేవాడు. అటువంటి తాను మారాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? కొడుకు కూడా తనలా మద్యానికి బానిసయ్యాడని తెలియటం వల్ల కదా. అది ఎలా తెలిసింది? ఆ రోజు మా డాడీనా ఏమీ అనుకోరులేరా, కొడుకు కూడా తనంతటి వాడయ్యాడని గర్వపడతారు. ఫోన్లో కొడుకు మాటలు. అవతల వాళ్ళు ఏమన్నారు? నో ప్రాబ్లం, డాడీ బాగా సంపాదిస్తున్నారు, మందు ఒక్కటేనా ఇంకా ఏమైనా? కొడుకు మాటలు విన్న తనకి ఆకాశం బద్దలై మీద పడ్డట్లు అనిపించింది. ఫోన్లో విన్న పబ్బుకు వెళితే అక్కడ 4 ఫ్రెండ్స్తో తాగుతూ కొడుకు. ఫోన్ చేస్తే ఫ్రెండ్ ఇంట్లో ఉండి చదువుకుంటున్నానన్న సమాధానం. అప్పుడే అబద్ధాలు చెప్పడం మొదలుపెట్టాడనమాట. తాను కూడా మొదట్లో అలాగే క్యాంపుకి వెళ్ళానని, ఆడిట్ అవుతూ ఉంటే రాత్రంతా ఆఫీస్లోనే ఉన్నానని, ఫ్రెండ్స్ బలవంతం చేస్తే తాగాల్సి వచ్చిందని, ఆ తర్వాత నా సొమ్ము నా ఇష్టం, నువ్వెవరు అడగటానికి, ఇంటికి కావలసినవి తెచ్చి పడేస్తున్నాను కదా, తాగటం సోషల్ స్టేటస్, అది కూడా తెలియని ముద్దువి అంటూ ఉండేవాడు. ప్రతిరోజు తాను వచ్చేటప్పటికి కొడుకు పడుకునుంటున్నాడు, వాడికి తెలియదనుకున్నాడు. కానీ ఎదిగిన కొడుకు తనని గమనిస్తున్నాడని, తన మార్గంలోనే నడుస్తున్నాడని తెలుసుకోలేకపోయాడు. ఈ వయసులో తాగుడితోనే ఆగిపోతారా? మందు పక్కనే డ్రగ్స్ మేమున్నామంటాయి. ఆ పైన వాళ్ళ కంట్రోల్లో వాళ్ళు ఉండగలరా? ఒకసారి వ్యసనం అంటూ అలవాటైతే ఎంతకైనా దిగజారుతారు. అది తనకు అనుభవమే. అసలే ఉడుకు రక్తం. పేపర్లో ఎన్ని చూడటం లేదు? దొంగలుగా మారిన స్టూడెంట్స్, తాగిన మైకంలో ఫ్రెండ్స్ మధ్య గొడవ, ఒకరి హత్య, అడిగిన వెంటనే డబ్బు ఇవ్వలేదని తండ్రిని కత్తితో పొడిచిన కొడుకు. పేపర్లలో హెడ్డింగ్స్ భయపెడుతున్నాయి. తన కొడుకుని అటువంటి పరిస్థితుల్లో ఊహించుకుంటేనే తల బద్దలైపోతోంది. ఒక పెగ్గేస్తే అనిపించింది. కాళ్ళు కౌంటర్ వైపు లాగాయి, కానీ బుద్ధి బయటకు నడిపించింది. ఇప్పుడేం చెయ్యాలి? తాను మారకపోతే కొడుకు తన తోవలోనే. తప్పదు, మారాలి. అప్పటి నుంచి ఆ అలవాటు మార్చుకోవటానికి తాను ఎంత కష్టపడ్డాడో. ఇంట్లో చెప్పకుండా క్యాంప్ అంటూ డీ అడిక్షన్ సెంటర్లో చేరి అలవాటైన మందు పడకపోయేటప్పటికి ఒళ్ళంతా మంటలు, తిమ్మిర్లు, కళ్ళు తిరిగిపోతున్నట్లు, మానసికంగానూ శారీరకంగానూ ఎంత యాతన పడ్డాడో. ఆ మెడిసిన్స్ వాడుతున్నప్పుడు, చికిత్సలో భాగంగా కొంచెం మందు తాగినప్పుడు గుండె ఆగిపోతుందేమోనన్నంత వేగంగా దడదడా కొట్టుకునేది. ఆయాసం, ఏదో అయిపోతుందన్న భయం, చికిత్సలోనే చనిపోతానేమోనన్నంత భయం వేసేది. నరకం అనుభవించాడు. ఆఖరికి ఎలాగైతేనే ఆ పాడు అలవాటు నుంచి బయటపడ్డాడు. అప్పటి నుండి ఇంటికి త్వరగా వచ్చి కొడుకు కోసం చూస్తే వాడు బాగా తాగొచ్చి, ఫ్రెండ్ బర్త్డే పార్టీ అని ఒకరోజు, మా ఫ్రెండ్స్ ఛాలెంజ్ చేశారు డాడీ, నేను తాగలేనని, అందుకే ప్లీజ్ అంటూ మరొక రోజు, తాగితే తప్పేమిటి డాడీ, మీరు కూడా తాగుతున్నారు కదా అంటూ ఇంకొక రోజు. వాడిని చూసి ఎంత బాధపడ్డాడు, వాడిని మార్చడానికి ఎంత కష్టపడ్డాడు. అప్పుడు అర్థమైంది తాను తాగుతున్నప్పుడు తన భార్య సుమతి ఎంత బాధపడిందో. ఎలాగైతేనే 6 నెలల తర్వాత కొడుకు మారాడు, మందు జోలికి పోలేదు. అప్పటి నుండి తమది హ్యాపీ ఫ్యామిలీ, అన్నీ మారిపోయాయి అనుకున్నాడు. కుటుంబం గాడిన పడింది అనుకున్నాడు. కానీ ఇప్పుడు అర్థమవుతోంది,
ఒకసారి పడిన మరక అంత సులువుగా పోదని, అదిప్పుడు తన కొడుకు భవిష్యత్తుకే అసలు పెడుతోందని. ఇప్పుడు ఏం చేయాలి? అమ్మాయి తండ్రి దగ్గరకు వెళ్ళి ఇప్పుడు అటువంటిది ఏమీ లేదని బతుకులాడుకోనా? ఆలోచిస్తున్నాడు పరాంకుశం. చదువుకునేటప్పుడు మీకు తాగే అలవాటు ఉండేది కదా? మీ నాన్నగారు కూడా కొన్నాళ్ళు తాగేవారట కదా? మా నాన్నగారు ఈ విషయంలో భయపడుతున్నారు, నిజమేనా? బాంబులా దూసుకొచ్చింది ఆమె ప్రశ్న. అయోమయంగా చూశాడు సూర్య. మీ గురించి ఎంక్వైరీలో తెలిసింది, తాపీగా అందామే. ఏమంటాడు సూర్య? తండ్రి గుర్తుకొచ్చాడు. నాన్న కూడా తన కోసమే కదా. జ్ఞాపకాలు చుట్టుముట్టాయి సూర్యను. నాన్న తాగుతాడని తనకెప్పుడు తెలిసింది? నాన్న వచ్చేటప్పటికి లేట్ అవుతుంది, ఆఫీసు పని ఎక్కువగా ఉంటుంది, ఇప్పటికి పడుకో, రేపు ఉదయం చెప్దువు అని అమ్మ చెప్తున్నా వినకుండా ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్లో సెమిస్టర్ ఎగ్జామ్స్లో క్లాస్ ఫస్ట్ వచ్చానని చెప్తే నాన్న ఎంత సంతోషపడతాడోనని దొంగ నిద్ర నటిస్తున్న తనకు ఆ రోజు తెలిసింది నాన్న తాగుతాడని. అంతవరకు నాన్నే తనకు ఆదర్శం. నాన్నలా బాగా చదువుకోవాలి, మంచి ఉద్యోగం తెచ్చుకోవాలి అన్నదే తన లక్ష్యం. కానీ మొదటిసారి తెలిసింది నాన్నేమిటో. అప్పుడు అర్థమైంది అమ్మ రోజు తనను తొందరగా పడుకోమని ఎందుకు చెప్పేదో. అది వరకులా నాన్న ఇంటికి తొందరగా రావటం లేదేమని అడిగినప్పుడు, ప్రమోషన్ వచ్చాక ఆఫీసు పని ఎక్కువగా ఉంటుంది, నువ్వు బాగా చదువుకుంటే నాన్నకు స్ట్రెస్ ఉండదు అని అమ్మ చెప్తే నిజమేనని నమ్మాడు. అలాగే చదువుకుంటున్నాడు. ఆ రోజు అర్ధరాత్రి దాటాక వచ్చిన నాన్న మాటలు వింటే నాన్నలా అనిపించలేదు, వేరే వ్యక్తిలా అనిపించాడు. ఏదైనా పార్టీ ఏమోనని అనుకున్నాడు ముందు. ఎదిగే వయసు, ఆలోచన పరిధి పెరుగుతుంది. నాన్నను గమనించడం మొదలుపెట్టాడు. ప్రమోషన్ వచ్చాక నాన్న పూర్తిగా మారిపోయాడనే విషయం అర్థమైంది. ఆ విషయం తన వరకు రాకుండా ఉండటానికి అమ్మ పడే తాపత్రయం గమనించాడు. తాగిన వాళ్ల గురించి అందరూ ఎందుకంత భయపడతారో అర్ధరాత్రి దాటాక ఇంటికొచ్చిన నాన్న ప్రవర్తన చూస్తూ ఉంటే తెలుస్తూనే ఉంది. వాడు పెద్దవుతున్నాడు, వాడికి తెలిస్తే బాగుండదు, ఈ తాగుడు మానేయండి అని అమ్మంటే నాన్న చేయి చేసుకోవటం, శబ్దం బయటికి రాకుండా అమ్మాయి ఆడవటం, ఏమీ జరగనట్లు తెల్లవారి తనతో మామూలుగా ఉండటం. తనకు తెలియకూడదని అమ్మ, తనకు తెలుసనే విషయం అమ్మ గ్రహించకూడదని తాను దాగుడు మూతలాడుతూనే ఉన్నారు. డ్రగ్స్, ఆల్కహాల్ వాడకం కాలేజీ క్యాంపస్లో తగ్గించడానికి వచ్చిన సెన్సిటైజేషన్ ప్రోగ్రాంలో ఒక షార్ట్ ఫిలిం. ముందు ఫ్రెండ్స్ ఒత్తిడి తట్టుకోలేక ఎలా మొదలు పెడతారో, ఆ తర్వాత వాటికి ఎలా బానిసవుతారో, ఆ మత్తులో వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంటుందో, అవి లేకపోతే వాటి కోసం వాళ్ళెంత నీచానికి దిగజారగలరో, కుటుంబాలు ఏ రకంగా విచ్ఛిన్నం అవుతాయో కళ్లకు కట్టినట్లు చూపారు. ఇంట్లో ప్రత్యక్షంగా చూస్తూనే ఉన్నాడు. ఏదో చెయ్యకపోతే ఆ కౌన్సిలర్ చెప్పినట్లు నాన్న తమకు దక్కడు. కొన్నాళ్ళకి తమ కుటుంబం కూడా ఆ షార్ట్ ఫిలింలో చూపించినట్లే. ఆ ఆలోచన భరించలేకపోయాడు సూర్య. అమ్మ ఎంత నరకం అనుభవిస్తుందో ప్రత్యక్షంగా చూస్తున్నాడు. అప్పుడు అనిపించింది ఏదో చెయ్యాలి, ఏదో చేసి నాన్నను మార్చాలి, అమ్మ ముఖంలో మళ్ళీ సంతోషం చూడాలి. తానడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పకుండా ఆలోచనల్లో మునిగిపోయిన సూర్యను గమనిస్తూనే ఉంది స్రవంతి. అదే కాలేజీలో చదివిన ఆఫీసులో తన సీనియర్ని ఇతని గురించి అడిగితే, నాకు పరిచయం లేదు కానీ మంచివాడు, చెడు అలవాట్లు లేవు, ప్రోయాక్టివ్గా ఉండేవాడు, మంచి సంబంధమే అన్నాడు. ఉదయం నాన్నేమో ఆ సంబంధం మంచిదనుకున్నాం, కానీ తండ్రి కొడుకులిద్దరికీ తాగుడు అలవాటు ఉండేదిట. ఒకసారి ఆ అలవాటు ఉంటే మళ్ళీ అలవాటు అవ్వదన్న గ్యారంటీ లేదు, మనకు ఆ సంబంధం వద్దు, ముందనుకున్నట్లు నువ్వు ఆ అబ్బాయిని కలవకు అన్నారు. అదే మాట తన కొలీగ్తో చెప్తే, వాళ్ళ నాన్న సంగతి తెలియదు కానీ సూర్య మాత్రం టీ టోటలర్, మందు మొట్టడు. నీకు ఫన్నీ ఇన్సిడెంట్ చెప్పనా? యాన్యువల్ డే సెలబ్రేషన్స్ అయ్యాక ఆర్గనైజర్స్ అందరము మందు పార్టీ చేసుకుని వెళ్తూ ఉంటే నైట్ పెట్రోలింగ్ పోలీసులకు దొరికిపోయాము. అందరము బ్రీత్ టెస్టులో ఫెయిల్ అయ్యాము. సూర్య దగ్గరికి వెళ్తే మందు కంపు కొట్టేది, కానీ బ్రీత్ టెస్టులో నెగిటివ్ వచ్చేవాడు. పోలీసులు పిచ్చెక్కిపోయారు. ఎన్నిసార్లు బ్రీత్ టెస్ట్ చేశారో వాడికి. ఆఖరికి షర్టు తీసుకొచ్చాడు. అప్పుడు అర్థమైంది అందరికీ, వాడు తాగలేదు, షర్టు మీద వంపుకున్నాడని. ఏంటయ్యా ఇదని పోలీసులంటే, తాగినట్లు యాక్షన్ చేయకపోతే సీనియర్స్ ఒప్పుకోరు సార్, అందుకే ఇలాగా అన్నాడు. అది తలుచుకుని ఇప్పటికీ నవ్వుకుంటాము. నాకు తెలిసి సూర్యకు ఏ దురలవాట్లు లేవు, మీ నాన్నకి రాంగ్ ఇన్ఫర్మేషన్ వచ్చుంటుంది అనేశాడు. ఇతన్ని చూస్తూ ఉంటే తన కొలీగ్ చెప్పిన మాటలు నిజమేననిపిస్తోంది. కానీ ఇతనేమిటి ఏమీ మాట్లాడడు.
సరే ఒక రాయి విసిరి చూద్దామని. నాకు తాగేవాళ్ళంటే చాలా అసహ్యం అంది. నేను అటువంటి వాడిని కాను అంటాడేమోనని చూస్తే అతనేమీ సమాధానం చెప్పలేదు. మీరన్నది నిజమే అన్నట్లు తల ఊపాడు. ఇంకేమనాలో తోచక, తాగే వాళ్ళ కుటుంబంలోకి పంపిస్తే కూతురి భవిష్యత్తు ఎలా ఉంటుందోనని మా నాన్నగారు భయపడుతున్నారు అంది. అప్పుడైనా నిజం చెప్తాడేమోనని. ఊహుం. ఏ తండ్రైనా పిల్లల భవిష్యత్తు గురించే ఆలోచిస్తాడు. మీ నాన్నగారు అలా అనుకోవటంలో తప్పేమీ లేదు. ఈ విషయంలో మీ నాన్నగారి నిర్ణయాన్ని నేను అర్థం చేసుకోగలను అంటూ లేచాడు. ఏం చెయ్యాలో తెలియక ఆఖరి అస్త్రంగా, మీ నాన్నగారి గురించి అలా నటించారు కదూ అంది. అంతే. లేచి వెళ్ళిపోబోతున్నవాడల్లా ఆగి, ముందు ఆశ్చర్యంగా, ఆ తర్వాత దొరికిపోయానన్నట్లు తనలో తానే నవ్వుకుంటూ వచ్చి కూర్చున్నాడు తనెదురుగా. అంటే తన అంచనా కరెక్టేనన్నమాట. ఆ వయసులోనే అంత బాధ్యతగా కుటుంబం గురించి ఆలోచించాడంటే అతను కుటుంబానికి ఇచ్చే ప్రాధాన్యం అర్థమవుతోంది. ఈ కాలంలో తాగని వాళ్ళు ఎవరుంటారు? అటువంటిది వాళ్ళ నాన్నని మార్చడం కోసం తాగినట్లు నటించాడంటే నిజంగా అభినందించదగ్గ విషయం. అటువంటి వాడు తన కుటుంబాన్ని కూడా బాగా చూసుకుంటాడు అనుకుంటూ సూర్య వైపు చూసింది. ఆమెని తదేకంగా చూస్తున్నాడు. ఆ చూపుల్లో నీకు పడిపోయాను, నిజాన్ని గ్రహించావన్న అభినందన. సూర్య చూపులు చూశాక ఈ అబ్బాయిని పెళ్లి చేసుకుంటానని నాన్నకి ఎలా చెప్పి ఒప్పించాలా అని ఆలోచించసాగింది స్రవంతి. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణా తీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.